గోశాలకు బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులు కట్టడి చేశారు. ఈ యొక్క నిరసన తెలుపుతున్నారు. పోలీసుల తీరు పట్ల పెద్ద ఎత్తున టీడీపీ నాయకులంతా కూడా వందల సంఖ్యలో లోపలికి అనుమతించారు. మిమ్మల్ని మాత్రం అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఏ విధంగా చూడాలంటారు సార్? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారే మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది, గోశాలకు రండి, ఛాలెంజ్ విసురుతున్నా అని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని ఆయన ప్రకటించటం జరిగింది. ప్రకటించిన వెంటనే నేను స్పందించి ఖచ్చితంగా వస్తాను శ్రీనివాసరావు గారు అని చెప్పటం జరిగింది. సవాలు విసిరింది ఆయన, సమాధానం ఇచ్చింది నేను. నా సమాధానానికి వాళ్ళు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. రమ్మన్నది వాళ్ళు, వస్తానన్నది నేను. నేను వస్తానని చెప్పిన తర్వాత పోలీసు బలగాలతో మమ్మల్ని అందరినీ కూడా అటకాయించేసి వాళ్ళు మాత్రము లోపలికి వెళ్ళి మమ్మల్ని బూతులు తిట్టడానికి వాడుకోవటం తప్ప మరో ప్రయోజనం లేదు. మాకు సవాలు విసిరారు. అది కూడాను జగన్మోహన్ రెడ్డి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది అనేటువంటి పెద్ద మాట కూడా మాట్లాడారు. నేను సిద్ధం, నేను ఆ చర్చకు సిద్ధం, మీ సవాలుకు సిద్ధం, మీతో పాటు గోశాలకు రావటానికి సిద్ధం. మీరిచ్చినటువంటి సవాల్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి వాళ్లకు నేను సమాధానం ఇచ్చినా కూడా వాళ్ళు ఈ రకంగా పోలీసు బలగాలతో మా శ్రేణులనందరినీ కూడా నిర్బంధించటమే కాకుండా నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా, నన్ను నిజంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే కదా నన్ను సవాలు విసిరింది, మరి అనుమతించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కు ఉంది కదా అంటే ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళ డొల్లతనం ఏంది అన్నది. మీరు సవాలు విసిరితే ఈ సవాలుకు భయపడి నేను అంగీకరించను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నన్ను ఒక్కడే ఆ తర్వాత వదులుతారంట. ఆ తర్వాత ఏంది వదిలేదు? ఆ తర్వాత వదలటానికి నేను సిద్ధంగా లేను. నేను వస్తే ఖచ్చితంగా మీతోనే వచ్చి మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆవులు చనిపోయినటువంటి ప్రాంతాలలో ఎన్ని ఆవులు చనిపోయినాయి అని కళేబరాలను కూడా వెలికి తీద్దాము అని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఊరికనే మీరు వెళ్ళి గోవుల గగడోల్ని నిమిరేదానికి కాదు అక్కడికి వెళ్ళటం, జరిగినటువంటి అఘాయిత్యాలని వెలికి తీయటానికి వెళ్ళాలి. కానీ మీరు అలా చేయకుండా, మమ్మల్ని రానివ్వకుండా సవాలు మాత్రం విసిరి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించి, మేము మిగతా వాళ్ళు కూడా ఎవరు రారు, నేను ఒక్కడే సిద్ధం, మీరందరూ 100 మంది ఉన్నా కూడా నేను ఒక్కడే, మీరున్నప్పుడే, మళ్ళా అది అండర్లైన్, మీరున్నప్పుడే నేను వస్తాను అని చాలా స్పష్టంగా చెప్పిన. నన్ను నిర్బంధించటం ఇది తగదు. అందుకే నేను ఆందోళనలకు మేమంతా కూడా మా పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా సిద్ధపడక తప్పదు. మాలో నిజాయితీ ఉంది. జరిగినటువంటి దాని మీద సాక్షాత్తు ఈవో గారే 43 ఆవులు చనిపోయినాయని స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆవులే చనిపోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది. బీఆర్ నాయుడు అధ్యక్షుడేమో 22 ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పినాడు. అలాగే స్థానిక శాసనసభ్యుడు 40 ఆవులు చనిపోయినాయి అని ఆయన ప్రకటన ఇచ్చినారు. ఏది నిజం? దేని మీద స్టాండ్ అవుతున్నారు మీరు? నేను చెప్పింది నిజం, నేను నా మాట మీద స్టాండ్ అవుతున్నా. దాని మీద చర్చకు వద్దాం. అక్కడికే రమ్మన్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నాను కదా, మీరెందుకు నన్ను అడ్డుకుంటారు? ఈ రకంగా నిర్బంధించటం మూలంగా ఎవరి పరువు పోయింది? మీ పరువు పోయింది. మీరు రమ్మని నన్ను నిర్బంధించటం అంటే ఇది ప్రపంచంలోనే ఒక వింతలో వింత. వాళ్ళు రమ్మన్నోళ్ళే నన్ను నిర్బంధించటం ఏందండి? రోడ్లలో బయటికి కదలనివ్వకుండా మిమ్మల్ని అవసరం చేశాము, బయటికి రాకూడదు అని. తిరుపతి ఎస్పీ గారు ఏమో మిమ్మల్ని ఒక్కడే రమ్మని చెప్పారు, వాళ్ళు 100 మందిని అనుమతించారు. ఏ విధంగా చూడాలి సార్? తిరుపతి ఎస్పీ గారు కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఒక్కడిని రమ్మని చెప్తున్నారట. తమాషా ఇది. నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళు 100 మంది కాదు 1000 మందిని అలో చేయండి, నన్ను ఒక్కడే నేను రావడానికి సిద్ధం. వాళ్ళు ఉన్నప్పుడు మీ దగ్గర పోలీసు బలగాలు ఉన్నది, ప్రభుత్వం అంతా మీదే, అక్కడే తెలుసుకుందాం ఏంటి అన్నది. దానికే మీరు సిద్ధపడకపోతే ఎట్లా? వాళ్ళు ఉన్నప్పుడు నేను వస్తా. ఇప్పుడు ఆ తర్వాత మీరు అలో చేసినా కూడా నేను నాకు అవసరం లేదు. నేను మొదటి నుంచి చెప్పా, ఈ రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి సాధు మహానుభావులతోటి లేదా పెద్దలు ధర్మ ప్రచారకులతోటి అందరూ కూడా కలిసి వెళ్ళి అక్కడ
వెలికి తెద్దాం కళేబరాలని, ఎన్ని చనిపోయినాయి అని చెప్పటానికి. మా ఎంతసేపు మా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేయటమే తప్ప, వాడు నీచుడు, వాడు ఒక నిమిషం క్రైస్తవుడు, ఒక నిమిషం నాస్తికుడు, ఒక నిమిషం ఆక్రమణదారుడు, దురాక్రమణదారుడు, అదే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే తప్ప దీని మీద మీ సమాధానం ఏముంది? మీరు విసిరిన సవాళ్ళకే నేను సిద్ధపడ్డాను కదా. దీనికి మీరు నాకు పట్టినటువంటి గతి ఇది, పట్టించిన గతి ఇది.